మనం ఈరోజు పెసరట్టు కూర చేసుకోవడం చూద్దాం. ముందుగా పెసరపప్పు నానబెట్టి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు లేకుండా రుబ్బుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్టు, మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అవన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా పెసరపప్పు గ్రైండర్లో నీళ్ళు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం మీద అట్టు కింద వేసుకోవాలి. ఉప్పు వేసి గ్రైండ్ చేశాక ఇలా లావుగా కొంచెం పెసరట్టు పెనం మీద వేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలాగా ఎర్రగా అట్టు కాలేక పక్కన తీసి పెట్టుకొని కూర సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసుకొని అందులో ఆవాలు కొంచెం, జీలకర్ర ఒక అర స్పూను, మెంతులు అర స్పూను, ఎండుమిరపకాయలు ఒక 4, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. ఇది వేగుతూ ఉండగా అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకుని ఇదంతా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే ఉల్లిపాయలు చాప్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసాను. ఇలా వేయించుకోవాలి. ఇందులో సాల్ట్, పసుపు వేసి వేగుతూ ఉండగా మనం చింతపండు కొంచెం వాటర్ తీసుకున్నాం, వేసాను. ఉల్లిపాయలు అలా ఎర్రగా వేగనిస్తూ ఉండగా మనము ఈ చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దాన్ని ఒక చెంబుడు వాటర్లో బాగా పిండుకొని ఆ నీళ్ళు అందులో పోసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు గరం మసాలా పౌడర్ చిటికెడు అందులో వేసుకోవాలి. ఎక్కువ వద్దు, చింతపండు పిసుక్కొని ఇంత నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే అవి ఆ పెసరట్లు ఇందులో ఉడకాలి. ఇవి వేగిపోయాయి, ఇందులో నీళ్ళు పోసేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనం పెసరట్టుని ముక్కలు కట్ చేసుకుని ఇది ఉడికిన తర్వాత అందులో వేయాలి. అది కూడా బాగా ఉడకాలి. పసుపు వేస్తున్నాను, ఒక స్పూన్ పంచదార కూడా వేస్తున్నాం. నీళ్ళు మరగడం మొదలుపెట్టాయి, ఉల్లిపాయలు నీళ్ళు అన్నీ మరుగుతున్నాయి. కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు, ఇలా కట్ చేసుకున్న పెసరట్టుని ఆ ముక్కలన్నిటిని ఇందులో వేసేద్దాం. అవి ఆ నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడకాలి. పెసరట్టు కూర ఇది దగ్గర పడే వరకు ఉడకాలి. ఇలాగ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేసే వరకు పెసరట్లు బాగా ఆ ముక్కలు బాగా ఉడికేలాగా చేశాక దగ్గర కొంచెం జ్యూసీగా ఉండగానే ఆపేసుకోవాలి. ఇంతే పెసరట్టు కర్రీ.